వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మహాలక్ష్మి. చెరువుల పరిరక్షణలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు సాగుతుందని, పేదల గృహాలను కూల్చే ఉద్దేశం తమకు లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. పేదలను ముందు పెట్టి అక్రమ కబ్జాలకు పాల్పడే పెద్దలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని రెడ్ హిల్స్ హరిత చైతన్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి మాజీ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో ఆక్రమణలను తొలగించడం మాత్రమే తమ లక్ష్యం కాదని, విషతుల్యంగా మారిన చెరువులను శుభ్రపరిచి ఆరోగ్యకరమైన పర్యావరణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చెరువుల్లో గుర్రపు డెక్క వంటి చెట్లు పెరగకుండా శుభ్రమైన నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్లు, పిల్లలు యువత కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని చెరువులను ఈ విధంగా అభివృద్ధి చేశామని, మరికొన్నిటిపై త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు హైడ్రా ద్వారా 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రక్షించామని, ఈ ఏడాది సుమారు 2000 ఎకరాల ఆక్రమణలను తొలగించి 1,00,000 కోట్ల విలువైన ఆస్తులను కాపాడటం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కమిషనర్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల ఆక్రమణల తొలగింపులో హైడ్రా దూకుడు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అడ్వైజర్ అండ్ సీనియర్ సైంటిస్ట్ తరుణ్ కత్తుల మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలు లేదా గనులకు అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. వాతావరణ కాలుష్యం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాలుష్య నివారణలో తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సోషల్ సైంటిస్ట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, మన జీవన శైలి పర్యావరణానికి హానికరంగా మారిందని, ఈ ధోరణి మారాలని అన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ పిల్లలు, మానవులకు పర్యావరణ పరిరక్షణపై మార్గదర్శకులుగా నిలవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ మాజీ డైరెక్టర్లు జేవి దత్తాత్రేయులు, ఏ మనోహర్, ఎస్ చంద్రశేఖర్, జీవి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హరిత చైతన్య కళాక్షేత్ర వ్యవస్థాపకులు, అధ్యక్షులు గణశంకర్ పూజారి తమ సంస్థ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పర్యావరణ చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.